అందరికీ నమస్కారం అండి. ఎన్నో రోజులుగా చేద్దాం అనుకుంటూ ఏమండి మొత్తానికి ఈరోజు దొరికారు నాకు. ఆర్టిస్ట్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. కవిత గారికి స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. కవిత గారు నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు లేట్ చేశారు ఇవాళ? సారీ. అందుకోసమే మీరు ఒకవేళ నేను ఈ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముఖ్య కారణం మీరే. సో డెఫినెట్గా మీ అధిష్టానానికి తెలియాలన్నమాట, మీ బాస్కి తెలియాలి. మీరు ఏంటి పట్టు విడవని విక్రమార్కుడు ఉన్నారు చంద్రబాబు కథలో, అలాగా ఒక మంచి యాంకర్ మీరు. సో అనుకున్నది చెయ్యాలి అనే ఒక డిటర్మెంట్తో నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మీ వల్లే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో మీరు పొలిటికల్గా చాలా బిజీ అయిపోయారు యాక్చువల్లీ. సో కాన్స్టిట్యున్సీకి అది ఏంటంటే ఎప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు ఒక 1 year మీకు తెలుసు కదండి, 4 years మనకి రూలింగ్లో ఉంటే 5th year ఆటోమేటిక్గా హడావిడి స్టార్ట్ అయిపోతుంది. నియోజకవర్గాల్లో వర్క్ కానీ అవన్నీ బిజీగా ఉంటుంది. నాకు మిర్యాలగూడ ప్లస్ మేడ్చల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో కాబట్టి కొంచెం ఇంకోటి ఏంటంటే బీయింగ్ ఏ సెలబ్రిటీ మామూలు ఇన్ఛార్జ్లా కాకుండా సో స్టేట్ వైడ్గా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. కానీ లేట్ అయితే అయింది, కానీ కింద వెయిట్ చేసినా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. నిజంగా మీ ముక్కు పొడుకు మీకు ఎంత అందాన్ని ఇచ్చిందంటే, మీ ఆర్నమెంట్ కానీ అమ్మవారిని చూసినంత ఆ లుక్ వచ్చేసింది మీకు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ ముక్కు పొడుకు ఏంటంటే మ్యారేజ్కి ముందు మా అక్క తన మ్యారేజ్కి ముక్కు కుట్టించుకునేటప్పుడు అంది, కవిరా నువ్వు కూడా ముక్కు కుట్టించుకోని. నేను షూటింగ్లో అన్నీ ఏం కావాలంటే అన్ని రకాలు అంటించుకొని చక్కగా 2, 3 ఇవి ఇక్కడ బుల్లాకులు ఇవన్నీ పెట్టుకుంటాను. లైఫ్లో ఎప్పుడు నేను ముక్కు కుట్టించుకోను అని అంటే, సరేలేవే రేపు మీ ఆయన వస్తే మీ ఆయన అడిగాడు అనుకో నువ్వు చేస్తావు. మా ఆయన వస్తే ఏమి కుదరదు, ఆయన తల కిందలు నిలబడినా కూడా నేను ముక్కు కుట్టించుకోనన్నా. కరెక్ట్గా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకో మాటల్లో మా వారు అన్నారు, మీ అక్క ఎంత బాగుంది ముక్కు పొడక పెట్టుకొని, పల్లెటూరు పిల్లలాగా అందంగా ముద్దుగా ఉంది, నువ్వు కూడా కుట్టించుకుంటే బాగుంటుందేమో అంటే, వెంటనే మా వారిని ఇలా చూసి ఏదైనా అడగండి, ఇది మాత్రం మీరు అడగద్దు అన్న తర్వాత ఆయన సౌత్ కొరియాకి వెళ్ళారు. నాకెందుకో ఆయనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఎందుకంటే నా పెళ్ళికి మొత్తం గిఫ్ట్లన్నీ ఆయనవి. నా సైడ్ నుంచి నన్ను నేనుగా గిఫ్ట్ ఇచ్చాను, కానీ నేను ఆయన గిఫ్ట్గా ఏమి ఇవ్వలేదు. ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఆయన సర్ప్రైజ్ చేయాలని ముక్కు కుట్టించుకున్నాను. చూసారా, అంతకుముందు మీరు ఏమన్నారు అంటే ఒక భార్యాభర్తలు అనేటప్పుడు ఆ ప్రేమ టైంలో మనం ఇంకా ఏది ఆ టైంలో ఆలోచించం కదా అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నిజం. సో ఆయన వచ్చేటప్పటికి చూసి షాక్ అయిపోయారు. వాట్ యు పియర్స్డ్ యువర్ నోస్ అని అన్నారు. యా దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ యూ అంటే వెంటనే బ్యూటిఫుల్గా, అప్పుడు ట్రెండ్ అండి 7 రాళ్ళు. అవును, 7 stones. నేను శ్రీదేవి మేమందరం కూడా 7 రాళ్ళు డైమండ్ ఉమ్మడి ఆర్ట్స్లో ముక్కు పుడక, అదే అప్పుడు ఫేమస్. వెంటనే మా వారు ఉమ్మడి ఆర్ట్స్కి వెళ్ళిపోయి పెద్దది 7 రాళ్ళు డైమండ్ నోస్ రింగు ఇమ్మీడియట్గా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో అలా ఈ ముక్కు పుడక కథ అన్నమాట. ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో అడిగి మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. చాలా ఇంటర్వ్యూస్లో చాలా చెప్పారు, మిమ్మల్ని ఇంటర్వ్యూలో చాలా సంతోషంగా హాయిగా నవ్వించాలని ముందే ఫిక్స్ అయిపోయా. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళ నుంచి మనం ఆడుకుంటున్నాం చేద్దాం అనుకుంటూ. టైం ఎలా అయిపోయిందంటే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ఎక్కడో ఏదో అంటే ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్, ఓకే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఏమైపోయిందంటే ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇంతకుముందు ఎలా ఉండేదని అంటే లేడీకి లేచిందే పరుగు అంటాం కదా,
నిజంగా అలా ఉండేది. ఓ అంజలి ఫోన్ చేశారు, ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తున్నారా, ఎప్పుడు రెడీ, అవును. అలా ఉండేది. ఏమైపోయిందంటే ఈ ఇష్యూ వల్ల న్యూట్రల్కి వచ్చేసింది. మీరు టాప్ గేర్లో ఒక కారు హైవేలో 120, 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేది టక్కన ఏమైపోయిందంటే న్యూట్రల్కి వచ్చేసి ఇంజిన్ కూడా ఆఫ్ చేసి ఇట్లా వాట్ నెక్స్ట్ మెల్లమెల్లగా. సో మేబీ మీలాంటి గుడ్ ఫ్రెండ్స్, సో గుడ్ ఇంటర్వ్యూస్, మేబీ ఐ వాంట్ టు కమ్ లిటిల్ బిట్, మళ్ళీ కొంచెం బయటికి రావడం జరుగుతుంది. అది సో హ్యాపీ టు సీ యూ అండి. రాజకీయాల్లో ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ మొన్న జరిగాయి. ఈ ఎలక్షన్స్లోని ఓకే బీజేపీ ఫెయిల్ అని మేము చెప్పలేము. ఎందుకు అని అంటే ఒక సీట్ నుంచి మనకి 8 సీట్స్ రావడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. ఇంకొకటి ఏంటంటే చాలా చోట్లలో బీఆర్ఎస్ 3rd ప్లేస్కి వెళ్ళి 2nd ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం చూసాం కామారెడ్డిలో ఒక 2 టాప్ లీడర్స్ని ఓడించడం అంటే మాటలు కాదు. వెంకటరామరెడ్డి గారు ఏంటంటే ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో, ఏదైతే ఆయన ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని నిలబెట్టుకున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అండి. అది వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో వీ ఫీల్ తెలంగాణలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మళ్ళీ ఆ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. డెఫినెట్గా పార్లమెంట్లో దీంట్లోని చాలా మంచి విజయాన్ని సాధిస్తామని నమ్మకం మా అందరికీ ఉంది. మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందా ఈసారి? టీడీపీలో నేను జాయిన్ అయినప్పుడు ఎందుకో తెలియలేదు, నాకు ఒక కోరిక ఉండేది. అది చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను. ఏం చేయాలనుకుంటున్నారు మీరు అంటే, పార్లమెంట్లో నా వాయిస్ వినిపించాలని ఉంది, భారతదేశం మొత్తం నా గొంతు వినాలి, భారతదేశం మొత్తం నేను నా రాష్ట్రం కోసం నేను ఎలా ఫైట్ చేస్తున్నాను అనేది భారతదేశం మొత్తం తెలియాలి, మహిళల కోసం నేను ఫైట్ చేయాలి అని చెప్పేసి అంటే, ఓ యూ వాంట్ టు బికమ్ ఎంపీ అన్నారు. అవునండి, మీరు అవకాశం ఇస్తే తప్పకుండా అన్నాను. కాకపోతే అప్పుడున్న సిచ్యువేషన్కి డెఫినెట్గా మనకి అసెంబ్లీ సీట్ ఈ లోకల్ సీట్లు ఎక్కువ కావాలని చెప్పి అప్పుడు నాకు లోకల్గానే అకామిడేట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ లాస్ట్ మినిట్లో మీకు తెలుసు పొలిటికల్గా బీఫామ్ వచ్చే ముందు చాలా ఇటు మారుతూ ఉంటాయి. సో ఆ ఇష్యూస్లో ఆయన ఇవ్వలేదు కాబట్టి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నాకేంటంటే రాజకీయ థర్స్ట్ అని నేను చెప్పను. నా కోరిక ఏంటంటే ప్రజల పక్షాన ఉండి ఫైట్ చేయాలి. అపోజిషన్లో ఉంటే, రూలింగ్లో ఉంటే ఏదేది ప్రజలకి అందడం లేదో నా నియోజకవర్గం నుంచి అందచేయాలి, నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ చేయాలి. ఇది నా కోరిక. బట్ ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారి వల్ల అది నాకు కుదరలేదు. అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. నా ఫీలింగ్ ఏంటంటే ఆయన ఇచ్చిన మాట ఆయన నిలుపుకోలేదు. బట్ ఆయనకి నేను ఇచ్చిన మాట నేను నిలుపుకున్నాను, కష్టపడి పనిచేశాను, అన్ని నియోజకవర్గాలకి తిరిగాను. మీ అందరికీ తెలుసు, అంటే ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. ప్రతి నియోజకవర్గంలోని మొత్తం ఉమ్మడి రాష్ట్రాలలోని ప్రతి నియోజకవర్గంలోని నా పాదం ఉంది. అంత కష్టపడి పనిచేశాను. అందుకని ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక తప్పకుండా భారతీయ జనతా పార్టీ ద్వారా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. సో కమింగ్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి మీరు రెడీ? నేను రెడీగా ఉన్నాను. పార్టీ మరి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. బట్ నేను చాలా స్ట్రాంగ్గా
ఎంపీగా పోటీ చేయాలని ఉందండి. ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? అది పార్టీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే కొన్ని మీకు తెలుసు ఎలా ఉంటుందంటే కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా, జనరల్ దీంట్లోనే నేను వెళ్ళగలను. సో అది ఎక్కడొస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు కవిత గారు? పొలిటికల్ ఆర్ అంటే కొన్ని తమిళ సీరియల్స్ చేస్తున్నారని విన్నాను. నేను ఒక తమిళ్ సీరియల్ చేస్తున్నానండి, ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాను, ప్లస్ ఒక తెలుగులో 2 మూవీస్, కన్నడ ఒక మూవీ, తమిళ్ ఒక మూవీ, 4 మూవీస్ చేస్తున్నాను. ఇంకా ప్లస్ ఫ్యామిలీ, ట్రూ ట్రూ, అండ్ పొలిటికల్. చాలా బిజీ అండి. ట్రూ. అంటే అన్నిటినీ ఆ టైమింగ్ అన్నీ కొంచెం మీకు తెలుసు ఎలా ఉంటుందో, బీయింగ్ ఎ లేడీ. ఏనో ఒక మగవాళ్ళు అనుకోండి, ఈజీ మార్నింగ్ లేచి గబగబా స్నానం చేసి గబగబా తినేసి కమాన్ అని కారెక్కి వెళ్ళిపోతూనే ఉంటారు. అవును. బట్ ఆడవాళ్ళకి అది కుదరదు. ఇల్లు చేశారో లేదో చూసుకోవడం, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మనం చూసుకుని ఆ తర్వాత బయట పనులకు వెళ్ళాలి. కానీ నిన్నే పెళ్ళాడతా నిన్నో మొన్నో మళ్ళీ నాకు యూట్యూబ్లో ఏదో ఒక చిన్న బిట్ లాంటిది వస్తే, షార్ట్స్లో వస్తే ఎంత క్యూట్గా ఉన్నారో, ఎక్కడున్నారు అసలు అని చెప్పని అనిపించింది ఒక్క సెకండ్ కదా. అది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ, నిజం చెప్పాలంటే. నా రీఎంట్రీలో నిన్నే పెళ్ళాడతా సెకండ్ మూవీ. అవును. థర్డ్ మూవీ తరంగాలు వచ్చేసి సింగపూర్ వెళ్ళిపోయాను. అవును, చెప్పారు, ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా విన్నాను నేను. సింగపూర్ వెళ్ళిపోయాము. యాక్చువల్గా తరంగాల కోసం మేము వీసా కూడా పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఒక 1 మంత్ ఉండిపోయి తరంగాలు షూట్ ఫినిష్ చేసి డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాను. ఆ సినిమా చూసి దాసరి నారాయణరావు గారు ఎక్కడ పట్టావయ్యా కవితని అని అడిగారండి, కోడి రామకృష్ణ గారిని. సార్ మొన్న ఇండియాకి వచ్చారు, మా ప్రొడ్యూసర్ గారి ఇంటి పక్కనే వాళ్ళ మదర్ ఇల్లు, సో కాబట్టి పట్టుకున్నాం సార్ మేము అని అంటే, మాట్లాడు వాళ్ళ మదర్తో మాట్లాడి నాకు అమ్మ రాజీనామా అది తనే చేయాలి, ఇంకెవరు చేయకూడదు అని ఫోన్ చేస్తే యాక్చువల్గా మా హస్బెండ్ ఒప్పుకోలేదు. మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి, పిల్లలు అంటే పెద్ద పాప ఒక్కటే చదువుకుంటున్నప్పుడు, చిన్న పాప ఇంకా షీ వాజ్ 2 years అనమాట. ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ అందరం వెళ్ళాల్సి వస్తుంది అని అంటే ఆఖరికి ఒకరోజు దాసనారాయణరావు గారు కాల్ చేసి లేదు కవిత, రామ్మ మంచి క్యారెక్టరు, డిగ్నిఫైడ్గా ఉంటుంది, నువ్వు శారద గారు మెయిన్గా ఉంటారు అంటే, అంత పెద్ద ఆయనతో మనం 10 సార్లు అడిగించుకోకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఓకే అని చెప్పి అమ్మ రాజీనామాకి షూట్కి వచ్చాను. చూసారా సినిమా అమ్మ రాజీనామా? ఎలా అనిపించింది మీకు సినిమా చూసినప్పుడు? ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. మంచి స్టోరీ అసలు ఎంత. ఇంకోటి ఏంటంటే దాసనారాయణరావు గారి దగ్గర ఉన్న ఒక ఇది, జనరల్గా మన ఇద్దరం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే చేయాలి, డ్రామాటిక్గా ఏది ఉండకూడదు, అంత న్యాచురల్. ఇంకోటి ఏంటంటే అమ్మ రాజీనామాలో నాకు మేకప్ లేదు. అవునా? ఎస్. నో మేకప్, ఓకే, నో ఆర్టిఫిషియల్ హెయిర్, ఆ జడ అంతా నా జడే, అంత పొడుగు జడ నాదే. ఇప్పుడు కూడా మీకు పెద్ద జుట్టే యాక్చువల్లీ. దాసనారాయణరావు గారు ఫస్ట్ డే నేను షూటింగ్ స్పాట్కి వెళ్ళిన వెంటనే నన్ను చూసి, కవిత చాలా బాగుంది, స్కిన్లో గ్లో అది ఉంది, నువ్వు మేకప్ వేసుకోవద్దు, విగ్గులు అన్నీ పెట్టుకోవద్దు, నీ హెయిర్ నీట్గా కోమ్ చేసి జడ వేసుకొని నువ్వు చాలా, అందులోని కోటా సారీస్ ఒకటి, ఓకే ఓకే, కోటా కాటన్ సారీస్ కట్టుకున్నా మొత్తం మూవీలోని. సో ఐ ఎంజాయ్డ్ అండి ఆ మూవీ చేసేటప్పుడు, చాలా ఎంజాయ్ చేశాను. ప్రీమియర్కి పిలిచినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏమైంది, ఇంకా మనం వెళ్ళిపోవాలి, ఇంక తరంగాలు అయింది. ఒక తమిళ్ చేశాను, తరంగాలు, అమ్మ రాజీనామా అయిపోయింది. మళ్ళీ ఎలాగా ఏంటి అని అంటే, మా మదర్కి కంటిన్యూ, అంటే మేము హోటల్లో ఉండేవాళ్ళము, మా మదర్కి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అందరూ. అయితే వంశీ గారు వచ్చారు చెన్నై, వచ్చి
మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను పిలిపించారు. సో నేను మా వారు పిల్లలు అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే గులాబీ వంశీ గారి డైరెక్షన్లో గులాబీ మూవీకి అడిగారు. ఓకే ఓకే. కవిత గారు మీరు మళ్ళీ చేస్తున్నారు కదా, గులాబీ అని ఒక మూవీ చేస్తున్నాను, మీరు చెయ్యాలి అని. బట్ నేనేమో మా వారిని చూశాను, ఆయన విల్ లెట్ యు నో అని చెప్పేసి అన్నారు. బట్ నెక్స్ట్ డేనే మేము సింగపూర్ వెళ్ళిపోయాం. సో నేను ఆ గులాబీ మూవీ చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్లీ ఐ వాజ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ వంశీ గారు, గులాబీకి నన్ను చీట్ చేశారు మీరు చేయకుండా, ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా, మీరు చేయాల్సింది, ఏం చేస్తారో నాకు తెలీదు, ఈ మూవీలో మీరు చేయాల్సిందే, చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని. ఏం చేయాలి, మా వారిని ఒప్పించా. సో మెల్లగా ఆయనకి మా మదర్తో మాట్లాడిపించి, యాక్టింగ్ అంటే అందరికీ రాదు, గిఫ్టెడ్ అయ్యి ఉండాలి. సో కొంతమంది గిఫ్టెడ్గా ఉంటారు, కవి గిఫ్టెడ్గా ఉంది. సో తనకు వచ్చిన ఆపర్చునిటీస్, ఇప్పుడేమీ హీరోస్తో డాన్స్లు అవి ఏమీ చెయ్యక్కర్లేదు కదా మీరు జెలస్ ఫీల్ అవడానికి. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎందుకు వచ్చిన అవకాశాలని వదులుకోవడం అని మా మదరు మా వారిని కన్విన్స్ చేశారు. అప్పుడు నిన్నే పెళ్ళాడితో ఒప్పుకున్నాను. ఒప్పుకున్నందుకు నాకు ఎంత హ్యాపీ అంటే మీరు నమ్మరు, ఇట్స్ నాట్ ఎ జోక్, సీరియస్. అంటే నేను అంటే అబద్ధం చెప్పడం లేదు. ఎక్కడ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, కూరగాయల షాప్లో కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ, మాల్స్ కానీ, ఎక్కడికైనా మీరు వెళ్ళండి, మేడం నిన్నే పెళ్ళాడతాలో ఎంత బాగున్నారు మేడం, ఎక్కడ మీరు చూడండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మీరు చూడండి. నాకేంటంటే ఓకే ఒక 40 years 50 years వాళ్ళు చెప్పారంటే పర్వాలేదు. సమ్ గర్ల్స్ విల్ కమ్ టు మీ 18 years 19 years గర్ల్స్ వస్తారు, వచ్చి మేడం నిన్నే వెళ్ళాడతారు ఎంత బాగున్నారు తెలుసా మీరు. బాయ్స్ కూడా 20 years 21 years ఓల్డ్ బాయ్స్ వచ్చి, నేనంటాను అందరూ నిన్నే పెళ్ళాడతా మీరు బాగున్నారు అంటారు, మీకు తెలుసా అందులో టాబు హీరోయిన్ అంటే, మేడం థియేటర్ నుంచి మేము బయటకు వస్తే మీరే మాకు గుర్తు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్కరు చెప్పేది నిన్నే పెళ్ళాడతా అంటే మా కవిత గారే గుర్తుకు వస్తారు. ఆయిల్ పుల్లింగ్ సీన్స్ చెప్తారనమాట, చాలా సీన్స్ అవి. సో నాకేమైపోయిందంటే నిన్నే పెళ్ళాడతా రీఎంట్రీలో ఒక మైల్ స్టోన్ అయిపోయింది. లైక్ అమ్మ రాజీనామా, నిన్నే పెళ్ళాడతా, పెద్దరికం, కొన్ని మూవీస్ ఉన్నాయి, ఆయనకిద్దరు, కన్యాదానం, కొన్ని మూవీస్ నాకు తెలుగులోని అలాగే తమిళంలోని సెందమిళ్ పాటు, అలాగే పాండవర్ భూమి, అలాగే కన్నడంలోని ఇక్కడ ఈ మూవీ ఉంది చూడండి, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, వాణిశ్రీ గారు చేశారు కదా, ఆ క్యారెక్టర్ నేను కన్నడంలో చేశాను. ఓకే ఓకే. సూపర్ డూపర్ హిట్ అండ్ ప్లాటినం జూబ్లీ. రైట్ రైట్. 365 days అయ్యాక థియేటర్లోంచి ఆ సినిమా రవిచంద్ర గారు తీసేస్తుంటే రాళ్ళు విసిరారు తీయకూడదని. బా, నేను మీనా రవిచంద్ర గారు చేశాం. అప్పటికే 1 year అయిపోయింది, అన్ని థియేటర్స్లో 1 year, అంటే అసలు సినిమా తీయకుండానే 1 year. మరి 1 year తర్వాత తీయాలి కదా అని తీస్తే లేదు, మీరు అసలు స్క్రీనింగ్ ఆపడానికే వీల్లేదు. అలా అదొక అనిపిస్తుంది కొన్నిసార్లు. ఓకే, మా అమ్మగారు నాకు ఇచ్చిన, అందరూ ఏమంటాము తల్లిదండ్రులు, మనకి ఎడ్యుకేషన్, ఒక మంచి లైఫ్, అలా నేను చదువుకోకపోయినా 6వ క్లాస్ వరకు చదువుకున్నాను. అలా లేకపోయినా నాకంటూ ఆరోగ్యం బాగున్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, బామ్మ క్యారెక్టర్ల వరకు నేను యాక్ట్ చేసుకోవచ్చు. 100%. ఇంకా మీకు బోల్డ్ అంత ఉంది. కానీ ఒక ఆడపిల్లకి ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉన్న పేరెంట్స్ ఒక స్టేజ్లో,
ఆ తర్వాత హస్బెండ్ అనే ఒక పెద్ద కొండ అండగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే మీరే అంత, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలతోటి మీరు ఉంటున్నారు. కానీ ఎప్పుడైనా అనిపించిందా ఈ జర్నీలో నిజంగా తోడు అనేది ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా అవసరమా, లేకపోతే అమ్మాయికే ఎక్కువ అవసరం అనిపిస్తుందా మీకు? అట్లా అనుకోవడానికి లేదండి. నేను విన్నది ఏంటంటే భార్య పోతే భర్త సస్టైన్ అవ్వలేడు అంటే నేను విన్నది అదేదే. ఎందుకంటే మిగతా పనులన్నీ ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. పనుల గురించి కాదండి, పనులు అంటే జనరల్ గా ఒకవేళ అది ఒక పక్కన పెట్టినా నేను వర్క్ గురించి మాట్లాడడం లేదు, డబ్బు గురించి మాట్లాడడం లేదు. రైట్. మగవాళ్ళు అంటే నా ఈ 50 years జర్నీలో చెప్తున్నాను, అంటే ఇండస్ట్రీ కానీ రిలేషన్స్, నార్మల్ ఫ్రెండ్స్, లేదా ఇన్ జనరల్ మనం ఎక్కడైనా కమ్యూనికేషన్, మగవాడు భార్య పోతే నరకం. దే కాంట్, దే కెన్ నెవర్ హ్యాండిల్ చేయలేరు. పిల్లలు మైండ్ సెట్ అర్థం కాదు వాళ్ళకి. మీరు చెప్పినట్టు ఇంటిని హ్యాండిల్ చేయలేరు. సెకండ్, థర్డ్, ఎవ్రీ సెకండ్ ఇస్ ద వైఫ్ ఈస్ ట్రీటింగ్ దెమ్ లైక్ ఎ కిడ్. వాళ్ళకి మార్నింగ్ ఇలా అనే లోపల కాఫీ అందిస్తారు. అదే అంటున్నా నేను. బాత్రూంలోకి వెళ్ళేటప్పటికి టవల్ ఉంటుంది, బయటకు వచ్చేటప్పటికి బట్టలు ఉంటాయి, బట్టలు వేసుకొని టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి టిఫిన్ రెడీ. టిఫిన్ అయిపోయిన తర్వాత గుమ్మం దాకా వెళ్ళి, నేనైతే కారిడోర్ కూడా తీసి మా వారిని కూర్చోబెట్టి వెళ్ళిన తర్వాత గేట్ మూసేదాకా ఉంటాను. మళ్ళీ ఆయన ఆఫీస్లో బయలుదేరారంటే గేట్ తీయడం దగ్గర నుంచి డోర్ తీసి వెయిట్ చేసి డోర్ తీసేదాకా నేను మా పిల్లలు ఇవన్నీ చేశాను. మా వారికి ఇంక్లూడింగ్ నేను షూస్ వేసేదాన్ని, సాక్స్ వేసేదాన్ని. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షూ సాక్స్ నేనే తీసేదాన్ని ఆయనకి. ఏదో ఒక ఇట్ వాజ్ లైక్ మా ఇద్దరి రిలేషన్షిప్ ఎలా ఉండేదంటే ఫెయిరీ టేల్స్ అంటాం కదా. ఇట్స్ నాట్ లైక్ ఎనీ ఆర్డినరీ వైఫ్ అండ్ హస్బెండ్ లా కాకుండా మనం ఒక ఫెయిరీ టేల్ చూస్తాం కదా, ఎంత బాగుంటుంది. ఇట్ ఈస్ లైక్ దట్. సో మీరు అన్నదానికి నాకు రంగనాథ్ గారు చెప్పారు. ఆయన ఒకటి అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్. రంగనాథ్ గారు వాళ్ళ మిస్సెస్ ప్యారలైజ్ అయ్యి బెడ్లో ఉన్నప్పుడు మేము రెగ్యులర్గా, ఇప్పుడున్న వాళ్ళైతే ఇప్పుడున్న ఆర్టిస్టులు ఒకళ్ళకి వెళ్ళడము చేయడము ఆ కల్చర్ పోయింది అనుకోండి. మేము పాత వాళ్ళమంతా వీ హ్యావ్ దట్ కల్చర్. ఇప్పుడు ఆర్టిస్ట్లే కాదు, రిలేషన్షిప్లో కూడా ఒక అక్కింటికి వెళ్ళాలి, బాబాయ్ ఇంటికి వెళ్ళాలి, మామయ్య ఇంటికి వెళ్ళాలి, అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. నో సచ్ థింగ్. గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళి చూసొద్దాము అలాంటిది లేదు, కల్చర్ మారిపోయింది. సో నేను మేము అప్పట్లో లైక్ కృష్ణ గారి ఇంటికో, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, లైక్ గిరిబాబు గారు, లెట్ ఇట్ బి ఎనీబడి, వీ జస్ట్ మీట్. అలాగా రెగ్యులర్గానే వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు స్టిల్ హీ వాజ్ హ్యాపీ. ఏమనేవారు బయట హాల్లో కూర్చున్నప్పుడు, ఏదో కవిత తను అలా కళ్ళ ముందు ఉంది, ధైర్యం నాకు అన్నారు. ఆవిడ చనిపోయిన తర్వాత అంతే, హీ గాన్ ఇన్ టు డిప్రెషన్. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దట్ లెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్. అవును. ఆయన ఏమనుకున్నారు, నా భార్య లేదు, అట్లీస్ట్ మంచం మీద పడుకోనైనా, ఏమ్మాయి ఆయన కాఫీ ఇచ్చావా, ఏమ్మాయి వెళ్ళు టేబుల్ సెట్ చేసి అన్నం పెట్టు, చూడు ఏంటి ఏం కూరగాయలు ఉన్నాయి, బెండకాయ కూర చేయి, ఆయనకి ఇష్టం. సి
దిస్ ఆల్ దేర్. ఎప్పుడైతే మగవాళ్ళకి అలా అయిపోతుందో దే కాంట్ హ్యాండిల్ ఇట్. ఒకసారి మా వారు అన్నారు ఒక మాట, అంటే నాతో కాదు మా పిల్లలతో, దేవుడి దగ్గర నేను అమ్మ ఉంటాము, దేవుడు అడుగుతాడంట మా ఆయన్ని, ఇటు మా ముగ్గురు పిల్లలు ఇటు నన్ను పెట్టి అడుగుతాడంట, ఏమని, నువ్వు సెలెక్ట్ చేయి, ఈ ముగ్గురు కావాలా ఈవిడ కావాలా అని మా వారిని అడుగుతాడు. అచ్చా, ఓకే. సో మా వారు అంటారంట, నాకు నా వైఫ్ కావాలి. ఇది మా నన్ను అడుగుతారంట దేవుడు, అమ్మ ఆయన టర్మ్ అయిపోయింది, నీ టర్మ్ చెప్పమ్మా, నీకు వీళ్ళు కావాలా నీకు ఆయన కావాలా అని అడిగితే మా వారు చెప్తున్నారు మా పిల్లలతో, మీ అమ్మ ఏం చెప్తుందో తెలుసా అని అడిగారు. ఓకే డాడీ, టెల్ us what మమ్మీ విల్ టెల్. She won't ask for me. She will ask, she want all the 3 kids. తెల్లంతే కదా మరి అంటున్నారు. మీ అమ్మ నన్ను అడగదు, నేనైతే మీ ముగ్గురు కాదు నాకు నా పెళ్ళం కావాలంటాను, మీ అమ్మని అడిగితే గనక నాకు పిల్లలు కావాలంటుంది అని అంటే, నేను అప్పుడు మా వారితో అన్నాను, మీరు పిల్లల్ని వద్దని నేను పిల్లల్ని వద్దని, మన ఇద్దరమే వాళ్ళ ముగ్గురిని ప్రపంచంలోకి తీసుకొచ్చి మన ఇద్దరము వద్దంటే ఎవరండి వాళ్ళని చూసుకుంటారు. నిజం కదా. అందుకనంటే అంత కాదులే, నాకు నా పెళ్ళమే అంటే, మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మెన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, పిల్లలు లేకపోయినా వాళ్ళు ఉండగలరు, భార్య లేకపోతే ఉండలేరు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు ఒక మాట అడిగారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారా అని. ఎందుకంటే ఇప్పుడు అమ్మ మీరే, నాన్న మీరే, ఆడపని మగ పని మొత్తం మీరే చేయాలి. అంటే ఈ రోజులో అలా అంటే కోపడతారేమో, బట్ కానీ ఇప్పుడు ఇంట్లో పని అంతా చూసుకుని మనం చేయకపోయినా సర్వెంట్స్ చేస్తున్నారా లేదని పైనుంచి మనం మానిటర్ చేసుకోవాలి. అంతా కరెక్ట్గా జరుగుతుందని మనం పైనుంచి మానిటర్ చేసుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం, హెల్త్, వెల్త్ అంతా మనమే చూసుకుంటూ, బయట డ్రైవింగ్ చేసుకున్నా, బ్యాంక్ పనులు చూసుకున్నా, ఉద్యోగాలు అన్ని ఆల్ ఇన్ వన్, ఒక పిన్ దగ్గర నుంచి బంగారం వరకు మనమే చూసుకోవాలి. ఏం చూసుకోవాలి. ఇప్పుడు అదే ఆ మాటకి నాకు ఇట్లా అయింది. బట్ ఆ టైంలోని కొంచెం అరే ఆయన లేరు కదా, ఆయన లేరు, ఎలా 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 అనేటప్పటికీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది నాకు. లేదు, ఇప్పుడు వాళ్ళకి నేనే ఫాదర్, నేనే మదరు, వాళ్ళకి ఆ వాక్యూమ్ రాకూడదు. వాళ్ళకి ఆ ఫాదర్కి వాళ్ళకి మధ్యన ఒక వాక్యూమ్ క్రియేట్ అయ్యింది. వాళ్ళ నాన్న ఒక పక్కన ఫాదరు, ఒక పక్కన తమ్ముడు, నాకు ఒక పక్కన భర్త, ఒక పక్కన బిడ్డ. సరే, ఇట్ క్రియేటెడ్ ఆల్రెడీ ఎస్ అ బిగ్ వాక్యూమ్ అనుకోండి, అది ఎవరు పూర్తి చేయలేరు. ఇప్పుడు నా 2 పాపలకి, అమ్మాయిలకి బ్రదర్ అండ్ ఫాదర్ వాక్యూమ్ పర్మనెంట్గా ఉండిపోయింది వాళ్ళకి. నా వల్ల అయినంత వరకు నేను వాళ్ళకి ఆ వాక్యూమ్ని కొంచెం వరకు అయినా వాళ్ళని దాంట్లోంచి బయటికి తీసుకురావాలి. లైక్ నేనే అమ్మ, నేనే తమ్ముడో లేకపోతే అన్నో, లైక్ ఏ ఫాదరు మదర్ అన్నీ నేనే అయి ఉండి వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఐ స్టార్టెడ్ బీయింగ్. ఆ స్ట్రాంగ్ అవ్వడం కూడా ఎప్పుడు ఈ తీవల కాలంలో, లైక్ ఐ కెన్ సే అరౌండ్ 6-7 months అంతే. 1.5 year మీరు చూసారంటే అసలు ఎప్పుడు లైక్ ఐ విల్ గెట్ గిడ్డినెస్ రావడము, బ్లర్ అయిపోవడము, హార్ట్లో ఎక్కువ పల్పిటేషన్ రావడము, ఎన్నోసార్లు ఏమంటారు వాబ్లింగ్ అంటాం కదా, వచ్చినప్పుడు అమ్మో నాకేదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా మీకు హార్ట్ డిసీజ్ లేదు, ఏ డిసీజ్ లేదు, మీకేంటంటే మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు, అందుకోసం వెన్ యూ బికమ్ మోర్ స్ట్రెస్
ద పల్పిటేషన్ విల్ కమ్, పల్స్ రేట్ పెరిగిపోవడము ఇలా అంతా ఉంది. సో యోగా చేయండి, డైవర్ట్ యువర్ మైండ్ అని అంటే ప్రస్తుతానికి కెన్ టెల్ మా ముగ్గురికి స్ట్రెస్ బస్టర్ ఎవరు చెప్పండి? మీ మనవరాలు. కరెక్ట్ గా చెప్పారు. అయ్యో నిజంగా ఏం చేస్తారు మీరు నమ్మరు. బిగినింగ్ లో అది ఈ ఇష్యూ అయిన తర్వాత అది తొందరగా నిద్రపోతుంది. నేను మా ఇద్దరు డాటర్స్ కానీ ఈ ఇష్యూ వల్ల కొంచెం అలా డిప్రెషన్లో అలాగే కూర్చొని ఉండేవాళ్ళం. తర్వాత ఏం చేశాను, లేదు తనతో పాటే వెళ్ళిపోయి ఏదో కబుర్లు చెప్తూ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటుంది. స్కూల్లో ఇలా అయింది, స్కూల్లో అలా అన్నారు, లేదా కింద ఆడుకునేటప్పుడు ఇలా జరిగింది, సంథింగ్ షీ విల్ టెల్. అదేమైపోయిందంటే అది ఒక హ్యాబిట్ చేసుకున్నా నేను. యూనో లైక్ టాక్ టు హర్ అలా 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 అలాగా, దెన్ ఐ కెన్ స్లీప్. ఎప్పుడైనా మిస్ అయింది అనుకోండి, అగైన్ నాకు ఆయన థాట్స్, బాబు ఇవి వచ్చేసి గాబరా అయిపోవడము ఇట్లా అంతా ఉందన్నమాట. సో మేము ముగ్గురం ఏం చేసేసాము ఇప్పుడు, లైక్ వీఆర్ ఆల్మోస్ట్ 90% వి విల్ బీ అరౌండ్ దట్ కిడ్ అనమాట. ఇప్పుడు ఇంకా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు ఏం చదువుతుందండి పాప? షీఈస్ ఇన్ సెకండ్ స్టాండర్డ్. అవును, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఐ థింక్ నర్సరీ అనుకుంటా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. మీ హడావిడి చూడాలి, అది వచ్చేస్తుంది, బస్సు వచ్చేస్తుంది, ఎవరు వెళ్తున్నారు కిందకి, ఎవరు వస్తున్నారు పిక్ చేసుకోవడానికి, లేదంటే మీరు వెళ్తున్నారా, బాక్స్ ఏం తిన్నావో లేదో, ఏం మిగిలి చేసావు, ఎందుకు వదిలేసావు, అసలు మీ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ఆ రోజు నాకు అనుకున్నా ప్రాణం పెట్టేస్తున్నారు ఇల్లు, డౌట్ లేదు ఇక్కడ అని చెప్పి. ఎందుకంటే షీఈస్ ఆల్సో మిస్సింగ్ అ లాట్. వాళ్ళ మామని, తాత, షీఈస్ వెరీ క్లోజ్ విత్ దెమ్. అది కూడా చాలా క్లోజ్. 24 గంటలు తాత చుట్టూ, మామ చుట్టూనే ఉంటుంది. అది నాతోని, వాళ్ళ మదర్తో, వాళ్ళ ఫాదర్తోని, వాళ్ళ పెద్దమ్మతోని తక్కువ, వీళ్ళిద్దరితోనే ఎక్కువ. మళ్ళీ దాన్ని కూడా మేము వీ హ్యావ్ టు బ్రింగ్ హర్ టు నార్మల్. ఇంకోటి ఏంటంటే దాని ముందు నేను వాళ్ళ తాత గురించి మాట్లాడకూడదు, వాళ్ళ మామ గురించి మాట్లాడకూడదు. తెలియక నేను మా డాటర్స్ అంటే సడన్లీ వి సీ షీ విల్ డిసపియర్, వెళ్ళిపోతుంది, అక్కడ ఉంటుంది. అయ్యో అని ఇమీడియట్లీ వీల్ చేంజ్ ద టాపిక్. ఎక్కడ అని చూస్తే కంట్రెండా షీ విల్ హ్యావ్ వాటర్. ఇప్పుడు మీరు నేను చెప్పగలం, షీఈస్ అ వెరీ 5.5, 6 years old కిడ్. ఇప్పుడు మనం తను చెప్పుకోలేదు, అలాగా ఇంకా అది కూడా ఇప్పుడు మేము తగ్గించేసి, ఇంకా తను ఉన్నప్పుడు మేము వీళ్ళిద్దరు టాపిక్ తీసుకురాకుండా, మాట్లాడకుండా, తను లేనప్పుడు ఏదన్నా టాపిక్ కావాలనుకుంటే మాట్లాడుకోవడం అలా చేస్తున్నాం అన్నమాట. సో అడగచ్చు, భార్య లేకుండా భర్త ఉండలేడు, భర్త లేకుండా భార్య ఎలా ఉండగలదు అని. కానీ ఏమైపోతుంది అని అంటే పిల్లలు ఉన్నప్పుడు తప్పదు, పిల్లల్ని వదిలేసి వాళ్ళ పనుల్లో పడిపోతాం మనం. అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి బయటికి ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరమైనా సరే ఇట్ టేక్స్ 1 minute ఆఫ్ అంతే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూసైడ్స్. సూసైడ్ పరిష్కారం కాదు అని నేను అనుకుంటాను. మీరేమన్నా అనుకోండి, ఆత్మహత్యనే మన ప్రాబ్లంకి పరిష్కారం అని అంటే ఐ కండెమ్ దట్. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఒక ఆర్గనైజేషన్తో ఇన్వాల్వ్ అయ్యాను, యాంటీ సూసైడ్ యాక్ట్. కొంతమంది పిల్లలు లవ్ ఫెయిల్యూర్స్, గుడ్ మార్క్స్ రాకపోవడము, జాబ్ ప్లేస్మెంట్స్ రాకపోవడము, ఎవరో టీస్ చేశారని, ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్లో నన్ను కూడా తీసుకున్నారు. రైట్ రైట్. అంటే ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. క్షణిక ఆవేశం
అనేది మన తల్లిదండ్రులు, మన చుట్టాలు, మన తోబుట్టువులు, మన స్నేహితులు అందరినీ డిస్టర్బ్ చేస్తుంది కదా ఒక డెత్. అవును. చావు అనేది రావాలి అని అంటే ఇట్ విల్ కమ్, వై యూ వాంట్ టు ఫోర్స్ అనేది. నాకేంటంటే మా ఇద్దరు పాపల బాధ్యత నుంచి పారిపోకూడదు. నాన్న లేక తమ్ముడు లేక వాళ్ళు పడే బాధ నేను చూసి రేపొద్దున నాకేదన్నా నేను చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఎంత ఇక్కడ కష్టం ఉన్నా ఐ కీప్ ఎ బ్రేవ్ ఫ్రంట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇద్దరు? దే ఆర్ డూయింగ్ ఓన్ బిజినెస్ అండి. అంటే బాగా చదువుకున్నారు. పెద్ద పాప BBA MBA రెండూ చేసింది అండ్ చిన్న పాప హ్యూమన్ జెనెటిక్స్ చేసింది. బట్ ఐ ఫెల్ట్ లెట్ దెమ్ డూ బిజినెస్ అండ్ స్కూల్ యూనిఫామ్ యూనిట్ ఒకటి అండ్ క్లౌడ్ కిచెన్. అదే నాకు పాప అంది నేను క్లౌడ్ కిచెన్ ఒకటి అనుకుంటున్నామని అప్పట్లో అనేది రన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మాకు ప్లేస్ ఒకటి ప్రాబ్లం అయింది 3 months నుంచి. సో మాకు ఒక అంటే మన క్లౌడ్ కిచెన్ పెట్టడానికి ఒక ఇల్లులా అంటే ఆ ఇల్లే కొంచెం మేమేంటంటే మేమున్న ఇంటి దగ్గర అయితే బాగుంటుంది, దూరం అయితే పాప ఉంది కదా స్కూలు రన్ అరౌండ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ అని చెప్పి మేమున్న ఏరియాలోనే. సో ఇట్ గాట్ కన్ఫర్మ్డ్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బి ఆన్ అండి. యూ కెన్ టేస్ట్ ఆల్సో. డెఫినెట్లీ అదే నేను ఇంకా స్టార్ట్ చేసేస్తారేమో అని అనుకున్నాను, అందుకని అడిగా. 2024 we feel will be a good start in everything, my political and my film and as well my children's business. True. నాకేంటంటే ఎక్కువ మూవీస్ చేయాలని కోరిక ఉంది. బట్ ఏమైపోయిందంటే ఇప్పుడున్న డైరెక్టర్స్, ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్, ఇప్పుడున్న మేనేజర్స్ ఎవరు నాకు పరిచయం లేదు. నాకు తెలిసిన వాళ్ళందరూ కృష్ణవంశీ గారు, లైక్ కోడి రామకృష్ణ గారు, లైక్ దాసరి నారాయణరావు గారు, ఈవివి సత్యనారాయణ గారు, మా పాత డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రామానాయుడు గారు, ఎంఎస్ ఆయన శ్యామ్ ప్రసాద్ గారు, వీళ్ళంతా. సో అఫ్ కోర్స్ చెప్పిన వాళ్ళలో ఒకళ్ళ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. సో ఏంటంటే ఐ వాంట్ టు బీ బిజీ ఇన్ ద మూవీస్ అండి. నాకేంటంటే యాక్టింగ్ ఇస్ అ వెరీ గుడ్ ప్యాషన్, చాలా ఇష్టం. అందుకోసమే నాకు సీరియల్ అయినా పర్వాలేదు, స్టిల్ ఇస్ ద సేమ్ యాక్టింగ్ కదా. సో అందుకోసం అని చెప్పి ఈవెన్ సీరియల్ వచ్చినా కూడా నేను ఐఎమ్ నాట్ లీవింగ్ అనమాట. ఐ షుడ్ బీ కంటిన్యూస్లీ టు బీ విత్ ద పబ్లిక్ మెయిన్లీ. సో అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేదంటే కవిత గారు సినిమాల కోసం ఓపెన్ ఉన్నారు, అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తారు. ఇస్ ఇట్ రైట్? yes 100%. yes 100 కాదు 200%. సూపర్. అయితే సో హైదరాబాద్లోనే అవైలబుల్ ఉన్నారు కవిత గారు. ఎవరికి ఏ సినిమా వచ్చినా ఈజీగా కాంటాక్ట్ చేసి మేనేజర్ పెట్టుకున్నారా ఇంతకి, లేదా డైరెక్ట్గా మీకు? నాకు ఇప్పుడున్న పిఆర్ఓ కూడా ఎవరు తెలియదండి. ఓకే ఓకే. సో ఐ హావ్ టు సీ గుడ్ పిఆర్ఓ. రైట్. అదే చెప్తున్నాను. ఇప్పుడు లేడీ ఉన్నారు, మీకు ఓకే అంటే నేను కనెక్ట్ చేస్తాను మీ ఇద్దరిని. అంటే ఇలా సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్న యాక్టర్స్ అందరూ కూడా అంటే పెళ్ళయి పిల్లలయ్యి వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యే టైంలో మళ్ళీ వీళ్ళకి కొంచెం ఊరికే ఏం కూర్చుంటాం, కొద్దో గొప్ప వర్క్ చేద్దాం చేయగలిగిన రోజులు అని అనుకునే వాళ్ళందరూ ఆవిడే చూస్తున్నారు. సో ఐ విల్ కనెక్ట్ విత్ యూ డెఫినెట్లీ. ప్లీజ్ డూ దట్ అండి, డూ దట్. నేనేం ఫీల్ అవుతున్నానంటే లైక్ ఇప్పుడు నాకు తెలిసింది అదొక్కటే, నాకు తెలిసిన విద్య అవును యాక్టింగ్ ఒకటే. ఇప్పుడు నేను 6వ క్లాస్ చదువుకున్నాను. ఓకే అఫ్ కోర్స్ మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా 50,000 జీతం ఇస్తారులేండి, నేను జాబ్కి వెళ్తే మీకేం తక్కువ. అక్కడ నాకేమి డెఫినెట్గా వాళ్ళు నా ఎడ్యుకేషన్ చూడర్లేండి, ఎందుకంటే నేను చదువుకున్నది చెట్టు కింద పెదబాల శిక్ష 6వ క్లాసు తెలుగు మీడియం. అంటే ఇప్పుడు డిగ్రీతో సమానం. అదే విషయం. మీరు నమ్మరు, +2 వరకు మా మదమ్మ మా శ్రాని ఇద్దరు వన్ ఆఫ్ ద టాప్ స్కూల్. జయలలిత గారు ఉన్నారు కదా సీఎం, మన తమిళనాడు సీఎం గారు, ఆవిడ చదువుకున్న స్కూల్లో వేశాను నేను చదువుకోలేదు, వాళ్ళు చదువుకోవాలి అని.
నమ్ముతారా ఒక విషయం చెప్తే? ఆడియన్స్ కూడా నమ్మర్లేండి. అయ్యో భలేవారు, చెప్పండి. +2 వరకు నేనే ట్యూషన్. నిజమా? చూడండి మరి. ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఫ్రెంచ్, హిందీ, ఈవీఎస్ కానీ, లైక్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇంగ్లాండ్ హిస్టరీ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. +2 వరకు నేనే వాళ్ళకి ట్యూషను. మ్యాథమెటిక్స్ కానీ అప్పుడప్పుడు అంటే వాళ్ళు, మా హస్బెండ్ మ్యాథమెటిక్ స్టేట్ ఫస్ట్ హోల్డర్ అయినా, మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ గుడ్. నాకు ఏదైనా తెలియకపోతే మ్యాథమెటిక్స్ ఆయనకి పంపించేసేదాన్ని, ఆయన కూర్చోబెట్టి నేర్పించేవారు. మై చిల్డ్రన్, బోత్ డాటర్స్, డిస్టింక్షన్ స్టూడెంట్స్, 2 times గోల్డ్ మెడలిస్ట్. రైట్. అందరూ అడిగేవారు స్కూల్లో. లైక్ చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు, మన అర్జున్ గారి వైఫ్ సుజాత గారు, సీత గారు, వీళ్ళందరు పిల్లలు అక్కడే చదువుకున్నారు. ఎలా గోల్డ్ మెడల్? ఎవరు ట్యూషన్ అంటే నేనే ట్యూషన్ అని చెప్పి అలాగా నేనే నేర్పించేదాన్ని. ఇప్పుడు మా మనవరాలకి ఓన్లీ తెలుగు. అదే తెలుగు 100 మార్క్స్. ఓహో, మీరు ఏది ఓ దాన్ని అంటది నాతో, అమ్మమ్మ ఐ నో ఎవ్రీథింగ్ అంటది. నేను నో, నువ్వు యా మాని యాలా రాస్తున్నావు, నో రాయి, మళ్ళీ మా సరిగ్గా రాయి. అదండి పాపం, దానికి తెలుగులో కూడా 100 మార్క్స్. సో అలాగా పిల్లల వరకు నా బాధ్యతగా అన్నీ చేశానని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు రాజకీయంగా మీరు యాక్టివ్గా ఉంటాను, పోటీ చేయగలిగే సత్తా నాకుంది అని అంటున్నారు. మరి మీ నియోజకవర్గాల్లో తిరగడానికి మీ పిల్లల్ని, మీ మనవరాల్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. దానికి సన్నద్ధంగా ఉన్నారా? ఇప్పుడైతే ఏంటండి, ఇప్పుడు కూడా నేను 2018 భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉట్టి ఫ్లైట్ టికెట్లు, కార్కి మాత్రం 6 lakhs ఖర్చు పెట్టారు. అంటే 1 day మీటింగ్కి వెళ్ళేదాన్ని, 1 day పిల్లలతో ఉండేదాన్ని, మళ్ళీ 2 days వెళ్ళేదాన్ని, మళ్ళీ 3rd day వచ్చేదాన్ని. నమ్ముతారా మీరు? ట్రూ. ఇది చెన్నైలో పిల్లలు ఫ్యామిలీ ఉండి నేను హైదరాబాద్ షూటింగ్కి వచ్చేటప్పుడు అందరూ నన్ను తిట్టుకునేవాళ్ళు. రేపు ఒక్కరోజు షూట్ లేదు మేడం, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది అంటే, అవునా? నైట్ వాళ్ళు గ్రీన్ పార్క్ రూమ్కి ఫోన్ చేస్తే నేను ఉండను. ఎక్కడున్నారు మేడం అంటే, చెన్నై. అలా సో ఐ యూస్ టు బ్యాలెన్స్. ఎవరికి ఏ ఇబ్బంది. ఇప్పుడు నేను మిరియాలు కూడా మీరు నమ్మరు, మార్నింగ్ 6 గంటలకు బయలుదేరి వెళ్ళేదాన్ని, అన్ని మండలాలు ఫటాఫటా తిరగడం అంతే. రాత్రి 10 వరకు వర్క్ చేస్తాను, మళ్ళీ మార్నింగ్ 7కి బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తాను. ఎప్పుడైనా కొంచెం సెంట్రల్ నుంచి ఎవరైనా వచ్చి మనం అక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయాలి అని అంటే 2-3 days ఉంటాను. అలాగా ఏంటంటే ఇప్పుడు నేను పిల్లలకి బిజినెస్ కూడా సెట్ చేయడం ఇవ్వడం కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఆక్యుపైడ్గా ఉంటారు. ఇటు ఈ స్ట్రెస్ నుంచి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫాదరు స్ట్రెస్ నుంచి వాళ్ళు కూడా బయటికి రావాలి. ఇప్పుడు నా ఒక్క బాధ కాదు, ఇక్కడ మేము 4 బాధలోనే ఉన్నాము, ఇంక్లూడింగ్ మై గ్రాండ్ డాటర్. సో అఫ్ కోర్స్ కిడ్ కాబట్టి స్కూల్, ట్యూషన్, లేదా లైక్ టెన్నిస్కి వెళ్తుంది, స్పోర్ట్స్కి వెళ్తుంది, మ్యూజిక్ సంగీతం నేర్చుకుంటుంది, కర్ణాటక సంగీతం నేర్చుకుంటుంది. షీఈస్ ఫుల్లీ ఆక్యుపైడ్. వీళ్ళు కూడా కొంచెం బిజీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా నా కోరిక ఎంపీ అవ్వాలని. సో దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మాది స్థానం. ఈ 5 సంవత్సరాలు నా వర్క్, అలాగే ఈ 20 years నుంచి నేను ఎలా నా ప్రయాణం పొలిటికల్గా అవన్నీ కూడా కౌంట్ అయ్యి డెఫినెట్గా మా పార్టీ వాళ్ళు కూడా నాకు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి హైర్ అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారో, మీరు రహస్యం చెప్పరు, ఏం చేస్తారో మీ జుట్టుకి? అరే నిజం చెప్పాలంటే నాకు ఒరిజినల్గా ఉన్న జుట్టులో 10% ఉంది ఇప్పుడు. అయ్యా నిజం.
సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ మాత్రం నిలబడ్డానికి చెప్పండి. ఇప్పుడు మాకు ఇంత ఊడిపోతుంది తెలుసా మీకు? మీ ఛానల్లో పని చెయ్యండి. నేను హెడ్ టు టో కేర్ గురించి ఒక్కొక్క చిన్న చిన్న టిప్స్ వీడియో తీసి వేసుకోవచ్చు కదా. డన్. ఎప్పుడు చేద్దాం చెప్పండి. డన్. కంటిన్యూస్ గా ఓకే ఈ రోజు ఈ టిప్పు అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. కవిత గారి టిప్స్ చలో. బ్యూటీ టిప్స్ ఆఫ్ కవిత. రైట్, పెట్టండి. కవి టిప్స్ కూడా పెట్టచ్చు. ఎస్, కవి ఇంకా బాగుంటుంది కవిత కంటే. కవి టిప్స్ అని పెట్టండి. యాక్చువల్గా ఏం లేదండి, ఇప్పుడు హెయిర్ కొంచెం బ్లాక్ అవ్వాలి అని అంటే మందార ఆకులు ఉన్నాయి కదా, అంటే మీరు అవన్నీ చేస్తారో లేదో తెలీదు, నావన్నీ పల్లెటూరు రెమెడీస్ అనుకోండి. అది నిజం, యాక్చువల్లీ ఇట్ వర్క్స్ రియల్. నేనేం చేస్తానంటే 750 గ్రాములు సీకాయ, 250 గ్రామ్స్ కుంకుడుకాయ. కాకపోతే మీరు 1 ఇయర్కి సమ్మర్లోనే, ఎందుకంటే కుంకుడుకాయ మీకు తెలుసు కదా, ఎండ ఉన్నప్పుడే కుంకుడుకాయ కొట్టేసి అవి ఇలా చేసేసి మొత్తం సమ్మర్లోనే మీరు బాగా ఎండబెట్టేసి దాన్ని ఇది మెంతులు ఈ 3 పౌడర్ చేసి పెట్టుకోవాలి. అంత ఓపిక ఉంటుందా? అయ్యో చేసుకోవాలి మరి, తప్పదు. సో అది ఏంటంటే మనం మార్నింగ్ ఒక టేబుల్ స్పూన్ ఏమంటారు గిన్నెలో వేసుకొని మందార ఆకులు తీసుకొని ముక్కలు చేసేసి దాంట్లో వేసేసి ఫుల్ బాయిలింగ్ ఉన్న వాటర్ కరెక్ట్గా అవి మునిగేలాగా వేసుకో. ఇన్ని నీళ్ళు కాదు, అంటే చింతపండు నానబెడతాం చూడండి, అట్లా వేసేస్తే ఈ ఆకులో ఉన్న ఇదంతా మనకి ఆ సీకాయలో ఇదైపోతుంది. యాక్చువల్గా మీరు చూసారంటే మొత్తం ఎలా ఉంటుందంటే అలోవెరా జెల్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు ఫస్ట్ ఏం చేయాలంటే పైన ఉన్న వాటర్ మాత్రం తీసుకొని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ సీకాయ అంతా మళ్ళీ హాట్ వాటర్ పోసి కలిపి తల రుద్దేసుకొని వాష్ చేసుకోవాలి. అది వాష్ చేసుకున్న తర్వాత మీరు అసలు డ్రై చేసేటప్పుడే చూస్తే హెయిర్ అంతా డై చేసినట్టు ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది. అవును, అదే మీ హెయిర్ కూడా చాలా బాగుంది, కలర్ చాలా. అందరూ ఏమంటారంటే మీరు హెయిర్ డై చాలా బాగా చేసుకుంటారు అంటారు. ఏ డై కాదు, అది ఏంటంటే నేను వారానికి 2 times ఇంకోటి కూడా మీరు చేసుకోవచ్చు, దాన్ని ప్యాక్ లాగా కూడా పెట్టి క్లాత్ క్లోజ్ చేసేసుకొని కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇంకో ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ ఉండదు. ఈ హైబిస్కస్ వల్ల ఏంటంటే హెయిర్ ఊడిపోయిన చోటు కూడా వాల్యూమ్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే టిప్స్ చెప్పేస్తాను, మెంతులు నైట్ నానబెట్టేసి మిక్సీ పట్టేసి స్కాల్ప్కి పట్టించేసి లీవ్ ఇట్ ఫర్ 1 hour, వాష్ ఇట్ ఆఫ్. రైట్, అలా. బట్ నాకు ఉన్న హెయిర్ అందరూ బాగుంది అంటారు, ఇది నాది ఓన్లీ 10% ఉంది. అప్పుడు ఇక్కడ వరకు ఉండేది, మీరు చూడండి అమ్మరాజీనమ్మ అంతా నా ఓన్ ఇంత వెడల్పు జడ ఇంత పొడుగు ఉంటుంది. మెయిన్గా నాకు ఇప్పుడు హెయిర్ ఊడిపోవడానికి కారణం ఏంటంటే పాలిటిక్స్లో ఎండల్లో డస్ట్ రెగ్యులర్గా ఆల్ ద టైమ్ డైరెక్ట్ సన్లో ఉండి 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 చాలా హెయిర్ పోయింది. ట్రూ. కానీ మీరు చెప్పినట్టు బై ద వే ఇదే కాదు, బ్యూటీ టిప్సే కాదు, వంట కూడా చాలా బాగా చేస్తారు కదండి. సో ఇవన్నీ మనం ఒక ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం తొందరలోనే. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. కానీ ఈరోజు మనం అనుకున్న టైంకి మొదలు పెట్టి ఉంటే ఇంకా బోల్డ్ అని మాట్లాడుకునేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా చాలా ఉంది. ఏమున్నాయి చెప్పండి. సరదాగానే ఇలానే బోల్డ్ అని విషయాలు రాసుకున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇది ఇప్పుడు అంతా మీరే అయ్యి చూసుకుంటున్నారన్న పాయింట్లో సొసైటీకి పనికొచ్చే ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అందులో. నిజంగా సింగిల్గా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లలతోటి. సో వాళ్ళందరికీ ఒక మంచి ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోగలిగే అవకాశం ఉండేది. బట్ కానీ నెక్స్ట్ ఓ పని చేస్తాను, నేనే మీ ఇంటికి వస్తా, మనం ఒక మంచి ఐటెం చేస్తూ బోల్డ్ విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే తోడు అనేది నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోను. ఎందుకు అని అడగండి. అంటే నేననేది ఉంటే మా వారే, ఇంకా ఆయనే తోడు, ఇంకా ఆయన తప్ప నాకు ప్రపంచంలో ఇంకేది తెలియదు. ఆయన అంటే నాకు చాలా ప్రాణం. మా వారంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను అనుకోండి. అసలు ఈజ్ లైక్ నేను
దేవుడు ఏంటో అన్నీ అదృష్టమే ఇచ్చాడు నాకు. మంచి అమ్మా నాన్నల్ని ఇచ్చాడు, మంచి హస్బెండ్ని ఇచ్చారు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు నాకు. మంచి ఇన్ని 375 సినిమాలు చేశాను అని అంటే దట్ ఈజ్ ఆల్సో ఐఎమ్ లక్కీ, చాలా లక్కీ. నేను పొలిటికల్గా కూడా అందరి మన్నల్ని పొందగలిగాను అంటే ఐఎమ్ సో లక్కీ. ఓకే, అన్ఫార్చునేట్లీ లైక్ ఐ లాస్ట్ ద వండర్ఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్. కాకపోతే ఏంటంటే సింగిల్ పేరెంట్గా పనికి నేను భయపడను అంజలి గారు, నేను పనికి అంత భయపడను. అలా ఇంటిలో మీరు నమ్మరు, మా వారు వంట వాళ్ళు ఉన్న వంట వాళ్ళ భోజనం అంటే అన్ని కూరలు మా 2 పాపలు, మా హస్బెండ్ ఆ కూరలన్నీ మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకే ఇచ్చేస్తారు. సపోజ్ నేను వంట మనిషినే పెట్టాను అనుకోండి, కంఫర్ట్ కావాలి నేను లేకపోతే చెయ్యాలని, ఆ వండినవన్నీ నెక్స్ట్ డే ఆవిడకే ఇచ్చి నిన్న మేము బయట భోంచేసాము మీరు తీసుకెళ్ళండి అని ఆవిడ వండిన కూరలు చారులు అన్నీ ఆవిడకే చక్కగా ప్యాక్ చేస్తారు. అది వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, ఎవరు నమ్మకపోవచ్చు, బట్ మై కిడ్స్ విల్ బిలీవ్ దాట్. 5 గంటలకు లేచి దేర్ ఆర్ ద టైమ్స్ 5 o'clock కిచెన్లో ఉంటాను నేను. ఇంకా మా ఆయన ఒకటి అడుగుతారు, సాయి ఒకటి అడుగుతాడు, ఈ మధుషణ ఒకటి అడుగుతారు. 3 రకాలు వండి హాట్ ప్యాక్లో పెట్టేసి, తర్వాత వీళ్ళు పచ్చడి పని వాళ్ళు చేస్తే తినరు, వీళ్ళకి టిఫిన్కి ఇడ్లీకి దోశ అవంటే వంట వాళ్ళు చేసేస్తారు. చట్నీ నేను చేయాలి, ఏ చేసినా కొబ్బరో పల్లియో ఏదో అది నేను కూడా అది చేసి డబ్బాలో పెట్టి ఆ తర్వాత వెళ్ళి స్నానం చేసి మేకప్ చేసి షూటింగ్స్కి వెళ్తాను నేను. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు వచ్చేటప్పటికి వచ్చిన వెంటనే చెప్పులు కూడా ఇంకా ఇప్పను, వాట్ యు ఆర్ కుకింగ్ ఫర్ ద ఈవినింగ్, ఏం చేయాలి, చెప్పులు తీయడం, చేతులు కడుక్కోవడం, వంట చలో అన్ని గబగబా 10 minutes అవన్నీ చేసేస్తాను. డైనింగ్ టేబుల్ సెట్ చేసేస్తాను. దెన్ ఐ విల్ గో, ఐ విల్ రిమూవ్ మై మేకప్ అండ్ ఐ విల్ గో ఫర్ బాత్. అంటే ఇలా చూసుకున్నాను నేను. ఈ రోజుకి చెప్పాలి ఏంటంటే, ఈ రోజుకి మా 2 పిల్లలు, మీరు నమ్ముతారా, మీకు వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు వచ్చి వంట చేసేసి వస్తుంది. ఆయన ఆ రోజు నేను వచ్చినప్పుడు కూడా మీద వంట చేస్తూ ఉన్నారు, లాస్ట్ టైం కూడా. ఏదైనా అడగండి, ఇవాళ వాళ్ళకి కోరిక వచ్చేసింది. దోసకాయ పప్పు వండాలంట, గోంగూర పచ్చడి కావాలంట. ఓహో, ఏం చేస్తాను, ఇవి 2 కూడా చేసి, ఇంకా అన్నం వండలేదు, ఇవి 2 అయ్యో మీరు తినకుండా వచ్చారా ఇప్పుడు? అంటే ఇంకా రైస్ అంటే కుక్కర్ పెట్టుకుంటారు అనుకోండి. సో ఇవి 2 చేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజ్యానికి రాజైనా పెళ్ళానికి మొగుడే. అవును, అలాగా బయట మనం చేసినా ఎక్కడ నేను రాజ్యానికి రాణినైనా నా పిల్లలకి తల్లినే కదా. సో ఇంకోటి ఏంటంటే, చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మా డాటర్స్ ఇప్పటికి జడేసుకోవడం రాదు వాళ్ళకి, పెద్ద ప్రాబ్లం అది. మా పని వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. మా ఎస్పెషల్లీ మా ఎల్డర్ డాటర్, తనకి జడేస్తుంటే ఏంటమ్మా అమ్మతో ఎవరు వేసినా ఇప్పేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని వెయిట్ చేస్తుంది. రాత్రి 10 అయినా నేను వచ్చి జడ వేయాలి. నేను అవుట్డోర్ షూటింగ్ వెళ్తే ఫోన్ చేస్తుంది, మమ్మీ జడ డిడ్ నాట్ కమ్ ప్రాపర్లీ, వెన్ ఆర్ యూ కమ్మింగ్ అంటది. నేనంటాను నేను వారం అవుతాను. అలాగా సో ఐ ఎంజాయ్ అంజలి గారు. నేను ఇట్స్ నాట్ అయ్యో నా పిల్లలకి జడ వేయాలి, ఈరోజు మా మనవరాలకి జడ నేనే వేయాలి. ఒకరోజు మీకు చెప్తాను, ఇది ఒక తమాషాగా ఉంటుంది. నేను ఇలాగ మార్నింగ్ అదే నల్గొండ వెళ్ళిపోయాను కదా, మిర్యాలు కూడా. నాకు ఈవినింగ్ మా మనవరాలు కాల్ చేసింది, ఏంటి అని అడిగా. అమ్మమ్మ కంప్లైంట్ అన్నది. ఏంటమ్మా అన్న, మా సిస్టర్ ఈరోజు నా జడలు ఎవరు వేశారు అడిగింది అంది. ఏమ్మా అంటే, దట్ మచ్ హారబుల్, అమ్మ పుట్ హారబుల్ జడ, హారబుల్ జడ అది నాకు ఫోన్లో చెప్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఒకటే నవ్వు నాకు. నువ్వు నేర్పించు అమ్మకి, నీ జడే బాగుంది, నువ్వే రిబ్బన్లు అవన్నీ కరెక్ట్గా పైకి కట్టి ఆ బోల్ అవి కరెక్ట్గా పెడతావు. సో
నాకు ఐ లవ్ అండి, మీరు నా చేత మార్నింగ్ 5 నుంచి మీకు నైట్ 11 వరకు ఎన్ని పనులు చెప్పండి చేస్తారు చక్కగా. నీరసము, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులని ఇసుక్కోవడము, చికాకులు పడ్డము ఏమీ ఉండవు. ఐ విల్ డూ ఇట్. ఐ ఎంజాయ్ అన్నమాట. అటు షూటింగ్కి వెళ్ళడే పొద్దున వంట, షూటింగ్కి వెళ్ళి మళ్ళీ వంట, మళ్ళీ పిల్లలు హోంవర్క్ ఏం రాశారు ఏం లేదు అన్నీ చూసుకోవాలి. ఇష్టంగా చేస్తారు. ఐ ఎంజాయ్ అండి, ఎంజాయ్. ఇదే ఎనర్జీ ఉండాలి మీకు ఎప్పటివరకు అంటే మీ మనవరాలు పెళ్ళయి పెళ్లికి నన్ను పిలవకపోతే నన్ను అడగండి. మీరు నాకు చెప్పాలి, మీరు నేను ఉంటారు 100% ఉంటారు, డౌట్ లేదు మీకు అందులో. సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ అండి. ఎంతో చక్కగా ఇలాగే నవ్వాలి, ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఇంకా మీరు అసలు. అంతే. ఏం చేయాలి వాళ్ళిద్దరు అనేటప్పటికి ఇక్కడ వెంటనే పెయిన్ వచ్చేస్తుంది నాకు. అంటే జనరల్గా ఇంట్లో మా పిల్లల ముందు ఏడవకూడదని కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి అని అంటే మమ్మీ నో యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ టియర్స్ ప్లీజ్ మమ్మీ అంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు నాకు ఏదైనా వాళ్ళ గురించి ఆలోచించానంటే ఒక 2-3 days కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను. బట్ అది ఉంటుంది. అంజలి గారు నేను మీరు ఏమనుకోవద్దు, నా లాస్ట్ బ్రెత్ వరకు అదే పెయిన్ అనేది బికాస్ ఐ రియల్లీ లవ్ దెమ్ అ లాట్. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ నా సైన్యం. కరెక్ట్. అందరూ ఏమంటారంటే మీ ఇంట్లో మీ 5 ఉంటే ఎప్పుడు మేము అందరం అనుకుంటాం 100 మంది ఉన్నారేమో అనుకుంటావు అంటారు. మా ఎంటైర్ బిల్డింగ్ లో నాయిజియస్ట్ హౌస్ ఏదైనా ఉంది అంటే మీదే, మాది. ఏవో పాటలు పెట్టేసుకుంటాము అందరం, ఈవెన్ ఎక్సెప్ట్ మై హస్బెండ్. మేము మా డాటర్స్, మై సన్, ఈవెన్ మై గ్రాండ్ డాటర్ కూడా వీల్ కీప్ డాన్సింగ్, పుట్టింగ్ సంథింగ్ అని. అవి అంతా మూడు బాగా వచ్చేసిందంటే అందరం కింద కూర్చొని భోజనాలకి రౌండ్గా కూర్చొని బేషన్లో అన్నం కలిపి మొత్తం 5-4 నేనే తినిపించాలి. సో నైస్. తినిపించాలి కింద కూర్చొని, అది కూడా నో డైనింగ్ టేబుల్. మాకు ఫుల్ మూడ్లో ఉన్నాం అనుకోండి, మంచి హ్యాపీ మూడ్లో అంటే అందరం లైన్గా రౌండ్గా కూర్చుండిపోతాము, బేషన్లో అన్నం కలిపేస్తాము అలాగా. సో అది దాంట్లో ఉన్న ఆనందం మీరేమైనా అనండి, 1000 కోట్లు ఎదురు. నాకైతే మాత్రం మై హ్యాపీనెస్, మై స్ట్రెంగ్త్, my life, my world, so everything is my family. Amazing really. Thank you so much. నిజంగా ఫైనల్ గా ఈ రోజు అయింది మనకి. I'm very sorry. అయ్యో చాలే. Thank you so much for coming and once again మనం అది ఖచ్చితంగా చేద్దాం. Obviously yes. ప్లాన్ చేసి ప్రాపర్ గా అంటే అది ప్రాపర్ ప్లానింగ్ లో ఉండాలి. ఏంటంటే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది నేను ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, చేసి లైక్ ఏమంటారండి రిమోట్ విలేజ్ కుకింగ్ ఉంటుంది కదా. అవును. నాట్ వెరీ ఈ మోడర్న్ భోజనాలు తిని హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. సీ దట్ రియల్ హెల్దీ విలేజ్ ఫుడ్. ఇంకొకటి ఏంటంటే కాస్మెటిక్స్ షాపుల్లోకి వెళ్ళి యూస్ చేయడం కాదు. మీరు నమ్మరు, ఐ మేక్ మై ఓన్ ప్యాక్స్, ఐ మేక్ మై ఓన్ క్రీమ్. మనం తెలుసుకున్నది ఖచ్చితంగా. నైట్ క్రీమ్స్ నేనే చేసుకుంటాను, ఓకే. డే క్రీమ్, మాయిశ్చరైజర్ నేనే తయారు చేసుకుంటాను, హెయిర్ ఆయిల్ నేనే తయారు చేసుకుంటాను. అన్నీ లైక్ ఐ మేక్ మై ఓన్. నేను ఏది షాప్ నుంచి ఐ డోంట్ బై ఎనీథింగ్. దట్స్ రియల్లీ నైస్. ఆల్ విత్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాటితోనే చేస్తాను. సో స్కిన్ అందుకే బాగుంది మీది ఇలాగా. బాగుందా? థ్యాంక్ యూ. Absolutely. Thank you, ma'am. Thank you so much for your coming. Really. Thank you so much.